నీ అభిషేకపు ఆత్మ కొరకు వందనాలు తండ్రి. మా మధ్యలో సంచరిస్తున్న దేవా స్తోత్రాలు. నీ సన్నిధి, నీ ప్రభావం కొరకు వందనాలు. నువ్వు పరిశుద్ధుడు నాయన, నీతిమంతుడు ప్రభా. నీ ఒక్కడవే దేవుడు తండ్రి. నీవే సర్వోన్నతమైన దేవుడు, మహోన్నతమైన దేవుడు, జీవాధిపతిమైన దేవుడు నాయన, రాజాతి రాజు నాయన, లోకరక్షకుడు ప్రభా, విమోచకుడు ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ దినం కొరకు నీకు స్తుతులు ప్రభా. నీ పరిశుద్ధాత్మ కొరకు స్తోత్రాలు, నీ అభిషేకం కొరకు స్తోత్రాలు, నీ ఆనందం కొరకు స్తోత్రాలు, నీ విడుదల కొరకు స్తోత్రాలు, నీ రక్షణ కొరకు స్తోత్రములు తండ్రి. ఈ దినం కూడా నీళ్ళు ఆనందించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నిన్ను ఘనపరచడానికి, కీర్తించడానికి దేవాని సన్నిధిలో మా హృదయాలు కొమ్మరించుకోవడానికి నీవు మాకు ఇచ్చిన ఈ దినం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ బలమైన అభిషేకపు ఆత్మ మా మధ్యలో కొమ్మరించినందుకు స్తోత్రాలు దేవా. నీ అభిషేకముతో నింపండి దేవా. ప్రతి ఒక్కరిని నింపండి దేవా, ప్రతి ఒక్కరిని నింపండి దేవా. ఈ దినం కూడా తండ్రి ప్రతి బంధకాల నుండి విడుదల దయచేయండి. ప్రతి చీకటి నుండి ప్రభా నీ బిడ్డలు ప్రభా వెలుగు చూసినట్లుగా నీ మార్గంలోనికి నడిపించండి దేవా. నీ సన్నిధిలోనికి నడిపించండి. ఆటంకాలన్నీ తొలగించబడును గాక, దురాత్మ శక్తులన్నీ గద్దించబడును గాక, దైవ శక్తులని గద్దించబడును గాక, చీకటి ఆత్మలన్నీ గద్దించబడును గాక, విరోధపు శక్తులన్నీ గద్దించబడును గాక, వ్యతిరేకపు శక్తులన్నీ గద్దించబడును గాక, అపవాది క్రియలన్నీ గద్దించబడును గాక, అల్లరి శక్తులు గద్దించబడును గాక. విరోధమైన శక్తి యేసు నామములో ఏ వ్యక్తిలో పని చేయకుండును గాక. దేవా తండ్రి విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. విడుదలను ఆహ్వానిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానిస్తున్నా, అభిషేకపు ఆత్మను ఆహ్వానిస్తున్నా. ఎవ్రీ హార్ట్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ అనాయింటింగ్. లెట్ ఎవ్రీ వన్ రిజాయిస్ ఇన్ యు గాడ్, యువర్ హ్యాపీనెస్ and your holiness, your righteousness. Lord God, fill every heart, fill everyone Lord, fill everyone Lord, fill everyone Lord, fill everyone Lord. Right now in the name of Jesus, fill God our hearts, fill our hearts in the name of Jesus. ఇప్పుడే ప్రతి హృదయమును దేవుని శాంతి నింపును గాక, దేవుని సమాధానము నింపును గాక, దేవుని నీతి నింపును గాక, దేవుని పరిశుద్ధత నింపబడును గాక. బి ఫిల్డ్ హోలీ అనాయింటింగ్ గాడ్, కన్సూమింగ్ ఫైర్, కన్సూమింగ్ ఫైర్, ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే ఒక అద్భుతాన్ని ఆహ్వానిస్తున్నా ప్రభా. నీ మహిమను, నీ ప్రభావాన్ని ఆహ్వానిస్తున్నా, నీ ప్రసన్నతను ఆహ్వానిస్తూ ఉన్నాం తండ్రి. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. అందరు కూర్చున్నాం. ఈ దినం కూడా దేవుడు ఆయన సన్నిధి మనతో ఉంచి, ఆయన ఆరాధన ఆత్మను మనలో ఉంచి దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని మనకిచ్చాడు. అందుకొరకు దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈ దినం కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో, మన అంతరంగాల్లో పనిచేయనట్లుగాను దేవునికి అర్పించుకుందాం. మరోసారి మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అలాగనే మరి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ దినం దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాలు, దీవెనలు, దేవుడు ఎలాగా తన ఆశీర్వాదాన్ని, తన దీవెని మనకిస్తాడు అనేటువంటివి కొన్ని వాక్యాల్ని, కొన్ని మాటల్ని బైబిల్ గ్రంథంలో నుండి మనం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలాగ మాట్లాడతాడంటే బైబిల్ గ్రంథంలో నుండి, దేవుని వాక్యంలో నుండి. దేవుని వాక్యం తప్ప మరి ఏది కూడా మనతో మాట్లాడింది ఏది కూడా, అది ఏదైనా, ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా, అది దేవుని నుండి వచ్చింది కాదు. వాక్యం ద్వారా తప్ప ఎవరు ఎంత గొప్ప వాళ్ళు మాట్లాడినా అది దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు.
దేవుని దగ్గర నుండి వచ్చింది అనటానికి సూచన ఏంటంటే దేవుని వాక్యంలో మనకు అది చెప్పింది, సెలవిచ్చింది, రాయబడింది అన్న ఒక నిశ్చయత మనకు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడినవి మాత్రమే అవి మనకు ఆశీర్వాదకరమైనటువంటి. ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయం, లూక్ చాప్టర్ 6 verse 38. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ అంటు యూ, గుడ్ మెజర్, ప్రెస్డ్ డౌన్, షేకెన్ టుగెదర్, రన్నింగ్ ఓవర్, will be put into your lap. For with the measure you use it will be measured back to you. మీరు ఏ కొలతతోనైతే కొలుస్తారో ఆ కొలత మీకు కొలవబడును అన్నది. అదేదైనా కావచ్చు, మనం కొలిసేది, మనం ఇచ్చేటువంటిది. యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట ఇక్కడ నేరుగా చెబుతుంది. ప్రభు చెప్పే మాటల్ని మనం గట్టిగా పట్టుకోవాలి. మనుషుల కంటే, అధికారుల కంటే, హాస్టళ్ళ కంటే, హాస్టల్ కూడా చెప్పవచ్చు తమ సొంత మాటలకోసారి. కానీ అవి యేసు ప్రభు చెప్పాడా లేదా, వాక్యంలో ఉందా లేదా, దాన్ని మనం చూసుకోవాలి. సో బైబిల్ గ్రంథం ఏమైనా సెలవిస్తూ ఉందంటే ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అని ఉంది. మీరు ఇస్తేనే ఇవ్వబడుతుంది, మీరు ఇవ్వకపోతే మీకు ఇవ్వబడదు. ఏదైనా, అది వస్త్రమైనా, ఆహారమైనా, లేకపోతే ఆశ్రయమైనా, ఇంకా మనుషులకి వారి అవసరాలు ఏదైనా కానీ మనుషులకి ఇవ్వాల్సినటువంటి దాన్ని మనం ఇస్తేనే దేవుడు తిరిగి మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఒకవేళ మన దగ్గర ఉంటే, మన దగ్గర లేకపోతే మనం ప్రార్థన చేయాలంట. మన కోసం ప్రార్థన చేయాలి, మనం ఇవ్వటానికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇవ్వటానికి కూడా ప్రార్థన చేయాలి. మరి మీరు చేస్తారో లేదో తెలియదు, కానీ నేనైతే ప్రార్థన చేస్తాను. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉంటాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఏదో ఒకటి దినం నేను ఇయ్యాలి ప్రభా అని చెప్పి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో మనం ఇచ్చే స్వభావాన్ని అలవాటు చేసుకుంటే దేవుడు మనకు తిరిగి ఇస్తాడు. దేవుడు ఇస్తాడు అని చెప్పి ఇయటం కాదు, ఇచ్చే హృదయాన్ని మనం కలిగి ఉండాలంట. ఎందుకంటే దేవుని హృదయము, దేవుడు ఇచ్చేవాడు, దేవుడు సమృద్ధిగా ఇస్తాడు, దేవుడు తక్కువ లేకుండా ఇస్తాడు. చూడండి, మీరు ఈ భూమిని ఎంతమంది కలబడి, లక్షల మంది, దాదాపు ఇప్పుడు చూసుకుంటేనే 750 కోట్ల పైనే ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. ఎన్ని వందలండి? 750 కోట్ల పైనే ప్రస్తుతానికి. ఎట్లా ప్రతి సంవత్సరం లేదా ప్రతి తరం చూసుకున్నప్పుడు ఎంతోమంది కలపడి తింటున్నారు భూమిని తింటున్నట్టు కదా. ఏదొచ్చినా భూమిలో నుండి, తినేది వచ్చినా, కట్టుకునేది వచ్చినా, రాసుకునేది వచ్చినా, పూసుకునేది వచ్చినా, నడిచేది వచ్చినా, ఎగిరేది వచ్చినా, అవునా కాదా? ధరించుకునేవి వచ్చినా, బంగారం కానీ, వెండి కానీ, వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ. ఎగిరేదంటే గాల్లో ఎగిరేదానికి ఏం కావాలి? దానికి కావాల్సిన వస్తువులు కావాలి కదా. ఇనుము కానీ, ఐరన్ కానీ, ప్లాస్టిక్ కానీ, ఫైబర్ కానీ, ఇంకేదైనా అన్ని కదా. దానికి ఇంకా ఫ్యూయల్ కావాలి కదా, ఆయిల్ కావాలా. ఎక్కడి నుండి వస్తుంది? భూమిలో నుండి. నీ ట్రైన్స్ నడిచినా,
నీకు బొగ్గు తీసింది ఎక్కడి నుండి తీస్తున్నారు? సరే, కరెంటు ఎక్కడి నుండి తీస్తున్నారు? నీళ్ళల్లో నుండి కరెంటు కూడా. ఈ భూమిని అంత కలబడి తింటున్నా కానీ తరుగుతుందా? ఎన్ని సంవత్సరాల నుండి? వేల సంవత్సరాల నుండి. అంటే సమృద్ధికి ఇస్తున్నాడా లేదా దేవుడు? సమృద్ధికి ఇస్తున్నాడు దేవుడు. మనం ఒక 1000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది అనుకంటే, అమ్మా ఇంత కరెంటు బిల్లు కట్టాలని అంటాం. దేవుడు కరెంటు బిల్లు కట్టకుండా పట్టపగలు ఎంత గొప్ప సూర్యుని ఇచ్చాడు మనకి. ఎవరైనా కరెంటు బిల్లు కడుతున్నామా? పగలు సూర్యుడికి కడుతున్నామా? ఇంకా నయ్యం, సూర్యుడికి ఇంతని ఛార్జ్ చేయట్లేదు. ప్రభుత్వాలు సూర్యుడికి ఇంతని వేసారు అనుకోండి, ఇక అంతే. రోడ్డుకి ఇంతని, భవనాలు కట్టుకుంటే ఇంతని, హౌస్ కట్టుకుని ఇల్లు కట్టుకుంటే ఇల్లు ట్యాక్సీ కట్టాలి కదా. రోడ్లు వేస్తే రోడ్ ట్యాక్సీ, వస్తువు కొంటే ప్రతి వస్తువు, ఏ వస్తువు కొన్నా కానీ వస్తువు ట్యాక్సీ వేస్తున్నారు. అవునా కాదా? సూర్యుడికి మాత్రమే వేయట్లేదు. ఇంకా సూర్యుడికి వేసాడంటే ఇక ఉంటాము మనం భూమి మీద? బతకలేము అసలు. అంటే దేవుడిచ్చేది కాబట్టి వేయట్లేదు. అన్ని దేవుడిచ్చేయే, కానీ కష్టపడుతున్నామని చెప్పి సూర్యుడిని మనం ఏం చేయట్లేదు, దాని అంతటా అదే వెలిగిస్తుంది, ఏం కష్టపడతలేదు కాబట్టి అని చెప్పి ట్యాక్స్ వేయట్లా. వాస్తవం చెప్పాలంటే సూర్యుడి కోసం కూడా మేము కష్టపడుతున్నాం. ఇప్పుడు చంద్రమండలానికి వెళ్తున్నాం అని అంటున్నారు. చంద్రమండలంలో కూడా వెళ్ళటానికి, వెళ్ళటానికి రాకెట్లు వెళ్ళటానికి, ఇంకా ఈ దినాల్లో కొత్తగా వచ్చేటువంటివి, నూతనంగా వచ్చేటువంటి ఆయుధాలని, సాయుధాలని ఏదైనా కానీ పంపించడానికి, సో వాటికి కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. లేకపోతే నక్షత్ర శాస్త్రాన్ని, సూర్యుడిని, చంద్రుడిని పరిశీలించడానికి, పరిశోధించడానికి అన్ని దేశాలు పంపిస్తున్నాయి కాబట్టి మేము కూడా పంపిస్తున్నాం పరిశోధన యంత్రాలని. వాటికి ఖర్చు, వాటికి కూడా ఇంత బడ్జెట్ అని ఉంటుంది. ఓకే, దేవుడు, నేను చెబుతుంది ఏంటంటే ఇవన్నీ దేవుడు ఇచ్చినాయి, ధారాళంగా ఇచ్చాడు దేవుడు మనకి. అవునా కాదా? బైబిల్ గ్రంథం ఏమైనా సెలవిస్తుందంటే, మరి దేవుడు అన్నిటినీ మనకి సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం ముందు. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం, తర్వాత 28 చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎవరిది భూమి? ఎవరిది చెప్పండి, గట్టి చెప్పాలి. ఏంటి ధైర్యం రావట్లేదా? బైబిల్ చెబుతుంది చెప్పండి, నేను చెబుతుంది కాదు. భూమి ఎవరిది? కేసీఆర్ గారిదా? జగన్ గారిదా? మోడీ గారిదా? ఎవరిది భూమి? యేసయ్యది భూమి. హల్లెలూయా. భూమి ఎవరిది? యేసయ్యది భూమి. ఆకాశాలు ఎవరివి? లేదు, నాసా వాళ్ళది. నాసా నీకు సంస్థ ఉంది కదా, వాళ్ళదా? కాదు, యేసయ్యదే భూమి, ఆకాశాలు అన్నీ కూడా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇంకా కింద చదువుకుంటా వెళ్తే బైబిల్ ఏం చెబుతుందంటే, ఆయన పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని కలుగు చేసాను అని ఉంది కింద వాక్యాలు. ఏ జ్యోతులు కలుగు చేశాడు? పెద్దదాన్ని, చిన్నదాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని అని కూడా ఉంది కింద. ఇది చదవండి, ఆ వాక్యాలన్నీ చదవండి, స్పష్టంగా చెబుతున్నాయి. ఈ అధ్యాయం మొత్తం కూడా అన్ని యేసయ్యే. హల్లెలూయా. ఎలాగ యేసయ్య అని చెప్పగలుగుతాం మనం? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చెబుతా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమనుందంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను అని చెప్పినటువంటి ఈ వాక్యానికి అనుగుణంగా ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం సృజించింది. ఆయన పలకగా పలుకు అనేటువంటి ఒక మాటని మరి వాక్యము అని కూడా చెప్పబడతా ఉంది. ఏదైనా కానీ మాట్లాడితేనే జరిగేది, మాట్లాడకపోతే ఏం జరుగుతాయా? మాటలు రాని వాళ్ళు ఏం చేస్తారు? చేతులతో ఇట్లాగా సైకిల్ చేస్తారు. సైకిల్ ద్వారా వాక్యం వస్తుంది, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యే మాట వస్తుంది. హల్లెలూయా. సైకిల్ ద్వారా. కొంతమంది కళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కళ్ళు లేని వాళ్ళు ఇట్లా చేతులతో చదువుకుంటూ వెళ్తారు. తెలుసా మీకు?
వేళ్లతో చదువుకుంటూ వెళ్తారు, కళ్ళతో కాదు. మాటలు రాని వాళ్ళేమో సైకిల్తో, కళ్ళు లేని వాళ్ళేమో చేతులతో చదువుతారు. సో నేను చెబుతుంది ఏంటంటే, వాక్కు, దేవుడు వాక్కు పంపగా దేవుడు వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆయన వాక్కును పంపి సృజించాడు ఇవన్నీ కూడా. అదే బైబిల్ సెలవిస్తా ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆయనే దేవుడు, వాక్యమే ఇవన్నీ సృజించింది. ఆదికాండం 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయంలో. అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, అన్ని కూడా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని అధికారాలు, ప్రభుత్వాలు, మనుషులు, రాజకీయ నాయకులు, భూమి మీద ఉన్నటువంటి ఈ భూ సంబంధమైన అధికారాలు అన్నీ కూడా దేవుని ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే సృజించబడినవి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. రోమాపత్రిక 13వ అధ్యాయం చెబుతా ఉంది, ఏ అధికారం కూడా మనుషుల దగ్గర నుండి రాదంట, దేవుడిస్తేనే వచ్చిందంట. అన్ని అధికారాలు దేవుని దగ్గర నుండే వస్తని అన్నట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం సెలవిస్తా ఉంది. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం, జెనసిస్ చాప్టర్ 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకే ప్రతి జీవిని ఏలుడి, లోపరుచుకొనండి, ఏలండి అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అన్నిటినీ ఏలండి. మీరు ఎట్లా ఉండాలంట, మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి, ఈ భూమిని నిండించాలి. దేవుడు మానవుడికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుని పిల్లారా, దేవుడిచ్చాడు అన్ని కూడా. దేవుడు అంటున్నాడు తిరిగి, మీరు నాకు ఇవ్వండి అని అంటున్నాడు, ఇచ్చి ఇవ్వండి అంటున్నాడు. ఓ చిన్న సామెత ఎప్పటి నుండో ఉంది, మనకు తెలిసింది. సామెతని కాకపోయినా వాస్తవాలు అవి. పిల్లలకి ఏదన్నా ఒక లడ్డు ఇద్దాం, ఒక చాక్లెట్ ఇద్దాం, మళ్ళీ అడగండి, వాళ్ళని ఇస్తారా, ఈయనని అంటారు. మనం పెద్దవాళ్ళం అవుతున్నా పిల్లల స్వభావమే ఉంటుంది ఇప్పటికి కూడా. ఇంకా దేవుడు ఇన్ని ఇస్తున్నా కానీ దేవునికి ఇవ్వట్లేదు, తిరిగి ఇవ్వట్లేదు. అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏమన్నాడంటే, మీరు ఇవ్వండి ఇవ్వండి అని అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనం, 30వ వచనం దగ్గర నుండి చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. అయితే 33వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 25:33 చదవండి. కుడి వైపున గొర్రెల్ని, ఎడమ వైపున మేకలు నిలవబెట్టును. కుడి వైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనండి. నేను ఆకలి కొంటిని, భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, శరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. ప్రభువా, నువ్వెప్పుడు ఆకలి కొనుట చూచి నీకు ఆహారం ఇచ్చాము, దప్పికొని ఉండట చూచి దాహం తీర్చావు, పరదేశంలో ఉండట చూచి నేను చేర్చుకున్నా, దిగంబరమై ఉండట చూచి బట్టలు ఇచ్చేతివి, రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చిద్దమని ఆయనను అడిగిరి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అని నిశ్చయముగా మీతో చెబుతున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. సో ఇది మనం చదువుకున్నాం, మనలోసారి చదివించారు. జస్ట్ అంటే
మీరు సహోదరులు చేస్తే నాకు చేసినట్టే, ఎవరు చేసినా కానీ. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నటువంటి వారికి ఎవరు చేసినా, సహోదరికి సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, నీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు, సన్నిహితులు, నీ భర్త, భార్య, తల్లిదండ్రులు, ఎవరైనా ఎవరు చేసినా నాకు చేసినట్టే. హల్లెలూయా. ఇది ఇవ్వటం అంటే. హల్లెలూయా. యేసు ప్రభు చెబుతున్నటువంటిది. ఓకే, కీర్తన గ్రంథంలో 24వ కీర్తన మొదటి వచనం చెబుతా ఉంది. సామ్స్ 24:1. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఎక్కడి నుండి మనం ఇస్తున్నాము? ఎక్కడి నుండి ఇస్తున్నామండి? భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు అన్ని ఎవరి అంట? యెహోవావే, దేవునియే. దేవునిదే మనం ఇస్తున్నాం. మనది ఇస్తున్నామా? మనది ఇవ్వట్లా. మనం చాలాసార్లు అనుకుంటా మనది ఇస్తున్నామని. మనది కాదు మనం ఇస్తుంది. దేవుడు ఇచ్చిన దాన్ని మనం తిరిగి మళ్ళా ఇస్తా ఉన్నాం. దేవునికి ఇవ్వమంటే అది మనుషులకి ఇవ్వమని అర్థం. హల్లెలూయా. చాలా మంది అనుకున్నారు దేవునికి ఇవ్వమంటే ఈ దినాల్లో దేవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని చెప్పి పోగు చేసుకుంటా బాగా సుఖపడుతూ సంతోషంగా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. అబ్బా దేవుడిచ్చాడు, మమ్మల్ని ఎంతో దీవించాడు అని అంటున్నారు. దేవుడిని దీవించింది ఎందుకంటే, దేవుడు నీకు ఇచ్చింది ఎందుకంటే నువ్వు తిరిగి ఇవ్వటానికి. హల్లెలూయా. తిరిగి ఇవ్వటానికి. ద్వితీయోపదేశకాండం 8:18-19 వచనాలు. Deuteronomy chapter 8:18 చదువుకో. 19 అవసరం లేదు కానీ 18 చదువుదాం. తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వల్లే స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. మీరు భాగ్యాన్ని సంపాదించుకోవటానికి ఎవరు మనకి ఇస్తున్నారంటే దేవుడే సామర్థ్యతనిస్తున్నాడు. సరే, బలం నాదే కదా. సరే, భూమి దేవుంది, ఆకాశం దేవుంది, మహాకాశాలు దేవుని, సముద్రం దేవుంది, మరి బలం నాదే కదా అని అంటావేమో. అందుకు దేవుడు మళ్ళీ అంటున్నాడు, నీ బలం కూడా నాదే అని అంటున్నాడు. హల్లెలూయా. నీ సామర్థ్యత కూడా నాదే. భాగ్యాన్ని సంపాదించుకోవటానికి అదేదైనా కావచ్చు. ఒక బంగారమా, ఒక పొలమా, ఒక ఇళ్ళ స్థలమా, ఒక ఉద్యోగమా, ఒక చదువా, లేకపోతే నీ అందమా, చందమా, ఏదైనా కానీ దేవుడి ఇవ్వకపోతే అందంగా ఉంటావా? దేవుడి ఇవ్వకపోతే జ్ఞానం కలిగి ఉంటావా? దేవుడి ఇవ్వకపోతే బలాన్ని కలిగి ఉంటామా? ఆరోగ్యం కలిగి ఉంటామా? ఉండము. వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి. దేవుడు ధారాళంగా ఇస్తాడు. జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. సమస్త బుద్ధి జ్ఞానాలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయనలోనే ఉండి బుద్ధి జ్ఞానాలు. అలాగనే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 22-23 వచనాల్లో ఏమనుందంటే, అవి దొరికిన వారికి వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్నది దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యము ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే. అలాగే ఎబ్రీ పత్రిక 4:12 ఉంది, దేవుని వాక్యం అంట శక్తి కలిగింది, జీవము కలిగింది. ఇట్ ఈస్ యాక్టివ్ అండ్ ఇట్ ఈస్ లైఫ్. అది కేళల్లో, నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగుల్లోనికి వెళ్ళిద్దంట జీవం. హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని జీవం నీ లోపలికి వెళ్ళిద్ది. ఓకే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం. Deuteronomy chapter 28:8. We gone through Deuteronomy chapter 8:18. Now 28:8. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములు ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ కొట్లు, నీవు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఎవరు దీవిస్తారంట? దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. సరే, బలము దేవుందే అని అన్నారు కదా అయ్యారు. మరి నా ప్రయత్నాలు, నా ఎఫర్ట్స్, నా బాధలు, నా కష్టాలు, ఇవన్నీ ఎవరు? అవి కూడా దేవుడేనంట. హల్లెలూయా. నీ ప్రయత్నాలన్నీ దీవించేది దేవుడే. నీ కొట్లను దీవించేది దేవుడే. నీకు సమృద్ధినిచ్చేది దేవుడే. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీకు కలిగింది ఇవ్వండి, ధర్మం చేయండి.
హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వాక్యం 12 వచనం చెబుతా ఉంది. 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 12వ వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చేదువు గాని అప్పు చేయవు. ఎప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడు దేవుడు నిన్ను అప్పించేవాడుగా చేస్తాడు, ఇచ్చేవాడుగా చేస్తాడు. హల్లెలూయా. అప్పు చేయవు. ఎందుకు అప్పులు చేస్తున్నా, ఎందుకు అప్పులు ఉంటాయి అంటే ఇంకా దేవుని మాట వింటలేదేమో మనం, దేవునికి లోబట్లా, ఇవన్నీ చెప్పిన దగ్గర ఇవ్వట్లా, అన్ని మనమే తినేస్తున్నాం, అన్నింటిని మనమే ఉంచుకుంటున్నాం, అన్ని మన కోసం అనుకుంటున్నాం. అవి ఏదో ఒక రీతిలో వెళ్ళిపోతా ఉండి, దూరం అయిపోతా ఉండి, రోగం వచ్చు, రూపు వచ్చు, కష్టం వచ్చు, బాధ వచ్చు, శ్రమ వచ్చు, శోధనలు వచ్చు, ఏదో ఒక మనుషులు మనల్ని మోసాలు చేసు, అబద్ధాలు ఆడు, ఏదో ఒక రీతిలో వెళ్ళిపోతాయి కొన్నిసార్లు. ఎస్, ఒకవేళ అది నీదే అయితే, నీతి కలిగి ఉంటే, నేను మోసం చేసిన, అబద్ధాలు ఆడినా, దోచుకున్నా, ఏ చేసినా దేవుడు మళ్ళా ధారాళంగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడి మాట వింటా ఉంటే, ఇస్తా ఉంటుంటే దేవుడు నీకు ధారాళం, అదే చెబుతుంది, ధారాళంగా ఇస్తాడు దేవుడు. 6వ అధ్యాయం 38వ వచనంలో లూకాసు వార్తలు ఏం చదువుకున్నాం మనం? దేవుడు ధారాళంగా ఇస్తాడు, ఎక్కువగా ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. నువ్వు ఎంత కొలతతో కొలిసావు ఆ కొలతకి ఇంకా దిగజారినట్లుగా ఇస్తాడు, ఎంత పొర్లి పారేటట్లుగా ఇస్తాడంట. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19, ఫిలిప్పియన్స్ చాప్టర్ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడంట. ప్రతి అవసరం. ఎందుకు మన అవసరాలు తీర్చబట్టలేదు? ఒక అవసరం తీరుతుంది, ఒక అవసరం అలాగే ఉంటా ఉంది, ఒక పని జరుగుతుంది, ఒక పని అలాగే ఉంటా ఉంది. కారణం ఏంటి తెలుసా? కొన్నిసార్లు ఇంకా మనం దేవునికి లోబడట్లా. దేవునికి ఇవ్వటం అంటే మన సమయాన్ని కూడా ఇవ్వాలి, మన జీవితాన్ని ఇవ్వాలి, మన హృదయాన్ని ఇవ్వాలి, మన అంతరంగాన్ని ఇవ్వాలి దేవునికి. ఎప్పుడైతే దేవునికి మన సమయాన్ని, మన జీవితాన్ని, అంతరంగాన్ని, మనకు కలిగిన దాన్ని దేవునికి ఇస్తా ఉంటామో అప్పుడు దేవుడు తిరిగి మనకి ఇస్తాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, ఐశ్వర్యవంతుడు దేవుడు. ఎవరంటే దేవుడు ఐశ్వర్యవంతుడు, సకల ఐశ్వర్యము కలిగిన వాడు దేవుడు. క్రీస్తు యేసునందు మహిమలో, క్రీస్తు యేసు ద్వారా, ఎవరు పెడితే వాళ్ళ ద్వారా కాదు. అర్థమవుతుందండి? యేసు క్రీస్తు, క్రీస్తు యేసు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. రక్షించే రక్షకుడుగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు, క్రీస్తుగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ వాగ్దానాలన్నీ కూడా ఎప్పుడు మనం స్వతంత్రించుకుంటామంటే దేవుడి మార్గంలో నడుస్తూ మనము ఆశీర్వాదాన్ని అనుభవిస్తామని దేవుడి వాక్యము మనకు సెలవిస్తాము. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచు నడుచుకొనగలవా? నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైనటువంటి యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, నీ దేవుడైనటువంటి యెహోవా ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే కూడా ఆయన గొప్పగా హెచ్చిస్తాడని దేవుడి వాక్యము సెలవిస్తా ఉంటున్నారు. మనుషులందరికంటే హెచ్చిస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడు హెచ్చిస్తాడు? దేవుడి మాట విన్నప్పుడు. నీవు నీ దేవుడైనటువంటి యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటే, దేవుడి బిడ్డలతో దేవుడి వాక్యం చెబుతా ఉంది, ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవాలంట. దేవుడి ఆజ్ఞలు, గాడ్స్ కమాండ్మెంట్. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల్ని మనం అనుసరించి నడుచుకుంటామో అప్పుడు దేవుడు మనకి
సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధిగా ఇస్తాడు, తక్కువ చేయడు. అందుకే ఆయన ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యంలో నుండి ఇస్తాడు, ఆయన భూమిలో నుండి ఇస్తాడు, సముద్రంలో నుండి ఇస్తాడు, ఆకాశ మహాకాశంలో నుండి నీకు కావలసినటువంటి సూర్యరశ్మి కావచ్చు, ఏదైనా కావచ్చు, చంద్రుడి ద్వారా వచ్చేటువంటి క్రాంతి, నక్షత్రాల ద్వారా వచ్చేటువంటి బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు కూడా వాటి ద్వారా కూడా ఉన్నాయి. ప్రతి దాని ద్వారా ఆశీర్వాదం, అన్నిటినీ కూడా మనకు ఆశీర్వాదకరంగా చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని మాట వినినప్పుడు పిల్లరా, దేవునికి లోబడినప్పుడు, దేవునికి విధేయత చూపినప్పుడు, దేవుడు ఏదైతే చేయమంటున్నాడో అది మనం చేస్తా ఉన్నప్పుడు, కొన్నిసార్లు మనం మన తల్లిదండ్రులు, మన బంధువులు చెప్పిందే చెయ్యము. సరే, బంధువులు పక్కన పెట్టండి, తల్లిదండ్రులు చెప్పింది చేస్తామా? మనం ఏమనుకుంటాం, మనం చేయం కానీ మన పిల్లలు మాత్రం చేయాలనుకుంటాం కదా. కొన్నిసార్లు భార్య భర్త మాట కానీ, భర్త భార్య మాట కానీ, ఒకరి మాట ఒకరు లెక్క చేసుకోరు. తల్లిదండ్రులు పిల్లల మాటలు, పిల్లల తల్లిదండ్రుల మాటలు. దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లరా, దేవుని మాట మనం వింటే సమృద్ధి ఉంటుంది. తల్లిదండ్రుల మాట వింటే సమృద్ధి ఉంటుంది. అలాగనే భార్య భర్త మాట వింటే సమృద్ధి ఉంటుంది. అధికారుల మాట వింటే సమృద్ధి ఉంటుంది. దేవుని మాట వింటే మనకు సమృద్ధి ఉంటుంది. అలాగనే హల్లెలూయా. 10వ వచనం సెలవిస్తా ఉంది, భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడతారు. భూప్రజలందరూ భయపడతారంట. ఆమేన్, హల్లెలూయా. దేవునికి కనుక నువ్వు భయపడితే, దేవునికి నువ్వు లోబడితే, భూమి మీద ఉండే ప్రజలందరూ నీకు భయపడేటట్లు చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నాకు మెలకువ ఇచ్చాడు. అర్ధరాత్రి 12:30 గంటలకి మెలకువ ఇస్తే నేనేం చేయాలి? అప్పుడు నిద్ర రావట్లేదని తణుకులాడాలి ఒక రకంగా కదా. జనరల్గా అయితే అట్లాగే తణుకులాడతారు. నిద్ర రావట్లేదు, నేనే చేశానంటే మోకరించి 4-5 గంటల వరకు చక్కగా ప్రార్థన చేసుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడన్నా మనల్ని లేపాడంటే ఆయనతో మనం మాట్లాడటానికి అర్థం చేసుకోవాలి. అది ఏ సమయమైనా, అది ఎలాంటి సమయమైనా దేవునితో మాట్లాడటం, దేవుని మాట వినటానికి సిద్ధంగా ఉండటం, అది ఎంతో ఆశీర్వాదం పిల్లరా, అది ఎంతో దీవెన. నేను మోకరించానంటే ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయటానికి అని అర్థం చేసుకోవాలి. ముందు నన్ను బ్లెస్ చేసుకుంటా, నేను బ్లెస్ అవ్వాలి, తర్వాత అందరినీ బ్లెస్ చేయటానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోకరిస్తే మనం దేవుని మాట వినటానికి దేవుడు కృపను చూపుతాడు. మోకరించకపోతే మనం దేవుని మాట వినలేము, దేవునికి లోబడలేము, దేవుని స్వరాన్ని వెళ్ళలేము. దేవుని స్వరం వినాలంటే మోకరించాలి, ప్రార్థన చేయాలి. 15వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండము, Deuteronomy chapter 15:5. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల మీలో భేదలు ఉండరు. దేవుని మాటను జాగ్రత్తగా వింటే పేదవాళ్ళు ఉండరంట. మరి దేవుడు ఇవ్వమంటున్నాడు కదా అంటే పేదలు ఉన్నారు కాబట్టి, కష్టాలు ఉన్నవారు ఉన్నారు కాబట్టి, తినడానికి తిండి లేని వారు ఉన్నారు కాబట్టి, వస్త్రాలు కట్టుకోవడానికి వస్త్రాలు లేని వారు ఉన్నారు కాబట్టి, నీకు తోచినప్పుడు, నడిపింపు వచ్చినప్పుడు, నీకు దీవించబడినప్పుడు, నీకు ప్రేరేపణ వచ్చినప్పుడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నప్పుడు, నిన్ను హెచ్చించినప్పుడు, నీకు కలిగిన కొంచెంలో నువ్వు ఇవ్వటం నమ్మకంగా ఉంటే దేవుడు అధికమైనటువంటి దీవెనలు ధారాళంగా నీ జీవితంలో కుమ్మరిస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి, ఎంతో ఉన్నతమైనటువంటి సన్నిధి మన ఎడల కుమ్మరించే దేవుడు. 9వ వచనం సెలవిస్తా ఉంది, 9వ వచనం చెబుతా ఉంది. ద్వితీయోపదేశకాండం 15:9. Deuteronomy chapter 15:9. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపించినదని చెడ్డ తలపు నీ మనసులో పుట్టకూడనట్లు జాగ్రత్త పడు. భేదవాడైన నీ సహోదరుని కటాక్షం చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన యెడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మర్రపెట్టును, అది నీకు పాపమగును.
మొర పెడితేనంట పాపం అయిందంట, పేదలకు ఇవ్వకపోతే, పేదలను కనికరించకపోతే. కొన్నిసార్లు మనం సంఘముగా మీరు ఇవ్వలేకపోవచ్చు, కొన్నిసార్లు చర్చికి ఇవ్వండి, చర్చ ఇస్తుంది. మన సంఘం అలాంటి పనులు ఎన్నో చేస్తామండి. మీకు చాలామంది తెలియట్లేదని చెప్పి నేను ఈ వాట్సాప్లో కూడా ఈ మధ్యలో మన మెసేజీల్లో ముందు కొంచెం ప్లే చేస్తూ ఉన్నాం, 1 నిమిషం 2 నిమిషాలు. మీరు ఒకవేళ వాట్సాప్లో మన యొక్క మెసేజీలు చూస్తే దాంట్లో మీకు తెలుస్తూ ఉంటాయి మన చర్చి ఎంత పని చేస్తాము. మన సంఘం చాలా పనులు చేస్తుంది, మీకు తెలియదు. అన్నీ తెలియాలనేవి లేదు కదా, తెలియకుండా ఎన్నో పనులు చేస్తుంది మన చర్చి. హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఇస్తుంది. ఆహారం లేని వారికి ఆహారం, మరి ఆశ్రయం లేని ఒక ఆశ్రయం, కొన్నిసార్లు మరి రోగగ్రస్తులు ఉన్నటువంటి వారికి ప్రేయర్ చేస్తుంది. అలాగనే ఆ సమయంలో వారికి అవసరత కలిగిన సమయంలో సహాయం చేస్తుంది. కొంతమంది ప్రార్థన చేసుకోండి దేవుడే స్వస్థపరుస్తాడు అని చెప్పి చంపిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సహాయం చేయకూడదు, సహాయం చేయలేని భయంకర పరిస్థితులు. కొన్నిసార్లు హాస్పిటల్ బిల్లులు కూడా కట్టింది జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ మన చర్చి. హల్లెలూయా. 100 కాదు, లక్షలు కూడా, లక్షల బిల్లులు కూడా కట్టింది, తెలుసా మీకు? సో సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము బయట వాళ్ళు చేయాలి, మనకు మనం చేసుకుంటే మనమే తింటే అది బ్లెస్సింగ్ కాదు. నేను చాలాసార్లు చెబుతాను, ఉపవాసం అంటారు. ఉపవాసం అని చెప్పి వాళ్ళు తినేదంతా అట్లా దాచిపెట్టుకుంటారు, తర్వాత రేపనే తింటారు. అవునా కాదా? మీరే తింటారు కదా దాన్ని. ఉపవాసం అంటారంటే మనం తినేదాన్ని ఇంకొకరికి ఇవ్వటం అంటే ఉపవాసం, మనం కట్టుకునేదాన్ని ఇంకొకరికి ఇవ్వటం, మనం హ్యాపీగా ధరించుకోవాలి అని అనుకున్నప్పుడు మనం సఫర్ అయిపోడు. కొన్నిసార్లు నేను బట్టలు కూడా, ఈ క్రిస్మస్ బట్టలు కొనుక్కాలి, నేను ఆ పైసలు కూడా తీసుకెళ్ళి అనాథ పిల్లలకి ఇచ్చాను. వాళ్ళు కడుపు నిండి అన్నం అన్న తింటారు, ఈరోజు అని మంచి అన్నం తిన్నారు. ప్రతి బట్టలు లేని వాడికి ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనం, నేను చెప్పట్లేదు కానీ చెప్పటానికి చేయట్లేదు, చెప్పాలని చెప్పట్లేదు, చేసేనని చెప్పట్లేదు. కానీ వాక్యం చెబుతున్నదాన్ని మనం ఇలా చేయాలి చెబుతున్నాను. మరి నేను చేయకుండా నేను చెబితే నేను ఒట్టిగా మాట్లాడుతున్నట్టు అయిపోయింది కదా. మేము చేసాము. మా పిల్లలు కూడా ఎవరు బట్టలు కొనాలి ఈ సంవత్సరం, ఎవరు కొనుక్కాలి. ప్రతి సంవత్సరం మా తల్లిదండ్రులకి, బంధువులకి, కొంతమంది కూడా కొనేవాడిని నేను. అట్లా ఎవరు కొనాలి ఈ సంవత్సరం? అందరు పైసలు తీసుకెళ్ళేది, పైసలు లేవు, తక్కువ ఉండి మాకు కొనుక్కోవడానికి లేవు. అప్పుడు ఏం చేసామంటే, సరే మనకు లేకపోయినా పర్లేదు ఇతరులకి ఇద్దామని చెప్పి దాంట్లో ఉన్నాయని కొనుక్కోవచ్చు, మేము వాటిని కూడా సమర్పించుకున్నాం ఈ సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ధారాళంగా ఇస్తాడని నేను నమ్ముతున్నా. ఇస్తాడు, ఇపోయినా పర్లేదు, ఉంటాయి కదా, చాలు. హల్లెలూయా. ఇస్తే ఇంకా సంతోషం. ఇస్తాడు దేవుడు, ఇస్తానన్నాడు, ఇస్తాడు. ఆయన మాట తప్పుడు, మనం మాట తప్పుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లారా. దేవుడు ఆశీర్వదించే దేవుడు. 128వ కీర్తన 1వ వచనం సెలవిస్తా ఉంది. కీర్తనలు 128:1. నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు అని ఉంది అక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితం నువ్వు చేసే ప్రతి పని దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు తక్కువ చేయడు, దేవుడు తక్కువ చేయడు, దేవుడు తక్కువ చేయడు. మనకి సమృద్ధిగా ఇస్తాడు, ఎక్కువగా ఇస్తాడు. హల్లెలూయా. మన చేతుల కష్టార్జితాన్ని దీవిస్తాడు అంటున్నాడు. గలతీ పత్రిక 5:22. గలటియన్స్ చాప్టర్ 5:22. అక్కడ ఏముందంటే, దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఫలాల్ని మన జీవితంలో ఇస్తాడు. ఆత్మ సంబంధమైన ఫలం చదవమ్మా. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇటు వారికి విరోధమైన నియమము ఏది లేదు. శరీరమును దాని ఇచ్చల చేత
ఇచ్చలన్నింటినీ దురాశలన్నింటినీ సిలివేయబడినాయి, లోక సంబంధమైనవన్నీ కూడా. సో మనలో ఇప్పుడు ఏముంటుంది? దేవుని ప్రేమ, దేవుని శాంతి, దేవుని సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, ఆశా నిగ్రహం, ఇట్లాంటి మన లోపల ఇవి ఆత్మ ఫలాలు. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 11 వరకు ఉంది. 2 కొరింథీ, 2 Corinthians చాప్టర్ 12 వర్స్ 4 through 11. అక్కడ ఏముందంటే ఆత్మ వరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంఘానికి ఇచ్చేయి. మనం చెప్పు గలతీ పత్రిక 5:22లో ఆత్మ ఫలాలు, 2 కొరింథీ 12వ అధ్యాయం 4 నుండి 11 వరకు ఈ వాక్యం చెబుతూ ఉంది ఆత్మ వరాలు. వరాలు ఉండొచ్చు అందరికీ, ఫలాలు ఉండవచ్చు. ఫలాలు వరాలు ఉంటున్నాయి అందరికీ, చాలామంది. కానీ దేవునికి ఇచ్చేది ఇవ్వట్లా. చాలామంది ఇవ్వట్లే, వరాలతో వాడబడతారు. వరాలతో ఫలము కూడా క్రియల్లో చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వరకు మనం చెప్పటమే కాదు, మన లోపల ఉన్న ఫలాన్ని, ప్రేమను ఏం చేయాలి? క్రియలతో చూపించాలి. చాలా వాక్యాలు ఉండి మీకు చెప్పడానికి, మన సమయాన్ని బట్టి నేను పంచుకుంటాను. 2 కొరింథీ 9వ అధ్యాయం 6 వచనం. ఇప్పుడు 2 కొరింథీ 9వ అధ్యాయం 6 వచనం చదువుకుందాం. చదవమ్మా. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడంట. కొంచెంగా విత్తువాడు కొంచెం పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. చదవమ్మా. సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడు ఎట్లాగే ఇవ్వాలంట? తన హృదయంలో నిశ్చయించుకున్న దానిని బట్టి ఇవ్వవలెను. ప్రతి వాడు హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి ఇవ్వాలి. హల్లెలూయా. హృదయంలో ఏదైతే నిశ్చయించుకున్నాడో దాన్ని ఇవ్వాలి. సణుకోవద్దు, కొనుక్కోవద్దు ఇచ్చే విషయంలో. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడైతే అలాగిస్తామో దేవుడు మనకి తిరిగి సమృద్ధిగా ఇస్తాడంట. అదే వాక్యం సెలవిస్తా ఉంది. అది ఎవరికైనా, నీ సంఘానికి ఇవ్వని, చర్చికి ఇవ్వని, కానుకలు ఇవ్వని, దర్శన భాగాలు ఇవ్వని, సామర్థ్యత కొలు వర్ధిల్లి కొలది ఇవ్వని, లేకపోతే ఇంకొకరికి పక్క వాళ్ళకి కానీ, స్నేహితులకు కానీ, సన్నిహితులకు కానీ, బంధువులకి, రక్త సంబంధులు, తల్లిదండ్రులకి, అత్తమామలకి, మీరు ఇచ్చేది ఏదైనా కానీ సణుక్కోకుండా ఇవ్వండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 41-42. లూక్ చాప్టర్ 11 వర్స్ 41 and 42. కాగా మీకు కలిగినవి ధర్మం చేయడి, అప్పుడు మీకన్నీ శుద్ధిగా ఉండును. మీరు ధర్మం చేస్తే శుద్ధిగా ఉంటుంది. ఎంతమంది చదువుకున్నా మీరు ఇస్తే పేదలకి పాపం ఉండదు మీకు అని ఉంది కదా. ఈగిపోతే కూడా పాపం అంట. ఏదైనా కానీ మన ఈగిపోతే పాపం, ఇస్తే పాపం ఉండదు. ఇంకా యేసు ప్రభు ఇంకో స్టెప్ ఏమంటున్నాడంటే మీకు అన్నీ శుభ్రమైపోతాయి. బట్ రాదర్ గివ్ ఆల్మ్స్ ఆఫ్ సచ్ థింగ్స్ యాజ్ ye have, and behold all things are clean unto you. All things are clean unto you. మీకు అన్ని కూడా శుభ్రంగా ఉంటాయి అంట. మీ మనసు, మీ హృదయము, మీ జీవితము, మీ తలంపులు, ఆలోచనలు, కోరికలు, ఇష్టాలు, మీ ప్రాణం, ఆత్మ అన్ని మొత్తం శుభ్రం చేసేస్తాడంట దేవుడు. హల్లెలూయా అని చెప్పి ఇస్తేనే సరిపోయింది అని కాదు. మన పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను చేయాలి. అప్పుడే మనము దీవించబడతాము అని ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం 12వ వచనం కూడా చదువుకున్నాం. దేవుని స్తోత్రం. 42వ వచనం చదువుతాం ఇప్పుడు. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించున్నారే గాని న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. దేని చేయాలంటే న్యాయాన్ని, ప్రేమను, దేవుని ప్రేమ. ఇస్తారు చాలా మంది, దశమ భాగాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు. ఎందుకంటే వాక్యం చెబుతా ఉంది అన్నింటిలో మనము 10వ వంతు ఇవ్వాలి అని పాత నిబంధనలు ఉంది. కొత్త నిబంధనలకు వచ్చేసరికి వర్ధిల్లిన కొలది ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి, చదువుకోకుండా ఇవ్వాలి, కొనుక్కోకుండా ఇవ్వాలి. పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. అది అయితే వర్ధిల్లిన కొలది ఇవ్వాలి అనేటువంటిది ఇంకో స్టెప్ తీసుకున్నాడు దేవుడు ఇక్కడ. ఎట్లాగ ఇవ్వాలంట?
వర్ధిల్లు కొలది ఇవ్వాలి. హల్లెలూయా. ఎట్లా వర్ధిల్లుతాం? ఎప్పుడు వర్ధిల్లుతాం? మన వాక్యానికి లోబడినప్పుడే, దేవుని మాట వినినప్పుడే, ఆజ్ఞలు గైకొన్నప్పుడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. అదే ఆ వాక్యాలన్నీ మీకు చదువుకుంటూ వచ్చాను. అందుకే నేను దేవుడే మనం వర్ధిల్లింపజేస్తాడు. దేవుని దగ్గర నుండి మనం వర్ధిల్లాలి. దేవుని దగ్గర నుండి పొందుకొని వర్ధిల్లాలి. దేవుని ద్వారా మనము పొందుకొని వర్ధిల్లుతాం. దేవుడు ఇస్తేనే మనం తీసుకుంటాం. దేవుడు ఇవ్వకపోతే మనం తీసుకోలేదు. బలమైన, జ్ఞానమైన, శక్తి అయినా, ఏదైనా అన్ని విషయాలు వాక్యం స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చింది. ఏదైనా దేవుడు ఇవ్వాలి మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు ఏం చెప్పారంటే, ధర్మం చేయండి, తప్పక ధర్మం చేయండి. అది రూపాయో 2 రూపాయలు అడిగిన వాళ్ళకి ఇవ్వండి. కానీ జాగ్రత్త చూసి ఇవ్వండి. ఎట్లా పెడితే అట్లా ఇవ్వద్దు. ఎవరు పెడితే వాళ్ళకి ఇవ్వద్దు. కొంతమంది ధనవంతులను కూడా అడుక్కుంటారు. పిసనారు వాళ్ళు, వాళ్ళది తీరు, ఇంకోటి తినాలని చూస్తారు. అట్లాంటి వాళ్ళకి ఇవ్వద్దు. కొంతమంది అడుక్కునే వాళ్ళు రోడ్ల మీద అట్లా కనబడతారు, కానీ లక్షల రూపాయలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అవసరతలో ఉన్న వారికి ఇవ్వమని చెప్పింది యేసు ప్రభువు. చెప్పింది ఏంటంటే, ఎందుకు మళ్ళీ చదివించానంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 33 వచ్చిన ఎందుకు నేను చదివించానంటే, ఆకలి కొనిన వానికి అన్నం పెట్టండి అని ఉంది అక్కడ వాక్యం. యేసు ప్రభువు చెప్పిన వాక్యంలో, దప్పి కొనిన వానికి దాహం తీర్చండి, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వండి, ఆశ్రయం లేని వారికి ఆశ్రయం ఇవ్వండి, రోగులుగా ఉంటే పరామర్శించండి, సేవ చేయండి, మంచిగా సేవ చేయండి. హాస్పిటల్లో నర్సులు కానీ డాక్టర్లు కానీ సేవ చేస్తారు కదా, మంచి సేవ అది. సరే, డబ్బుల కోసం సేవ చేసినా అది అందరికీ ఉండదు ఆ సమర్పణ. ఇప్పుడు కొంతమంది బార్డర్లో గన్ను పట్టుకొని ఉంటారు. ఇంకొకడు వచ్చి మన దేశాన్ని, మన యొక్క సరిహద్దుల్ని ఆక్రమించుకోకుండా రాత్రి అనక పగలనక చలిలో, భయంకర చలి, మీకు తెలుసో తెలీదు, భయంకరమైన ఐస్ గడ్డల్లో కూడా ప్రాణాలు తెగించి కూడా కొన్నిసార్లు వాళ్ళతో పోరాడి తప్పదు. అసమర్పణ అందరికి రాదు. అందరికి వస్తుందా? కొంతమంది భయంకరమైనటువంటి డ్రైనేజీలు ఎదిగి తీస్తారు, మొత్తం శుభ్రం చేస్తారు. అది లేకపోతే మన ఇల్లు అంతా కంప్ అయిపోయింది. అందరి ఇల్లు ఒక్క డ్రైనేజ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా సిటీ మొత్తము కంపే, ఎంత పైకి పొరిలింది ఇంట్లో నుండి. అవునా కాదా? నీ ఇల్లంతా శుభ్రంగా ఉండాలంటే అతను సమర్పించుకొని చేసే ఆ సేవ చూసేదా? కంపులో వాసనలు నేను చూసాను. కొంతమందిని ముక్కు మూసుకొని లోపలికి వెళ్ళి ఒక చేతితో రక్తపోడి అయిపోతాడు. డ్రైనేజీలోని మొత్తం మనం 1, 2 కడుక్కొని క్లీన్ చేసుకుని అన్ని దాంట్లో చేస్తాయి. అన్నీ దాంట్లో దిగి చేస్తారు కొంతమంది. తెలుసా మీకు? సమర్పణది. హల్లెలూయా. సేవ, ధర్మం, అది కూడా ధర్మమే. ధర్మాన్ని చేస్తున్నారు. వాళ్ళ ధర్మం అది. ధర్మం అంటే ఇచ్చేదే కాదు, వాళ్ళు పని చేయటం, వాళ్ళ ధర్మం చేస్తున్నారు, వాళ్ళ కర్తవ్యం చేస్తున్నారు, బాధ్యత. నీకు దేవుడిచ్చిన ప్రతి పనిలో నువ్వు అలా నమ్మకంగా చేయాలి, అలా శ్రద్ధగా చేయాలి, అలా సమర్పించుకొని చేయాలి. అర్థమవుతుందండి? మనం ఎన్ని సౌకర్యాలు ఉండి కూడా దేవుని సేవను, దేవుని మందిరాన్ని, దేవుని పని చేయలేము. కొన్నిసార్లు చెయ్యం. అన్నీ రెడీ చేసిన తర్వాత 11 గంటలకు వస్తారు కొంతమంది. అంటే జనరల్ చెబుతున్నాను, వచ్చిన వాళ్ళ గురించి అంటలేదు. కానీ నిజంగా సమర్పణ కలిగి ఉన్న వాళ్ళు 10 గంటల చర్చి అంటే 9:30కే వచ్చి కాసేపు ప్రార్థన చేసుకుని పనులన్నీ చేసి శుభ్రంగా వచ్చి రెడీ చేసి పెడతారు. మీకు తెలుసా, నేను ఒకసారి బాత్రూమ్లో, కింద ఉన్న బాత్రూమ్ నేనే కడుగుతా క్లీన్గా. నేను చెప్పట్లేదు, ఒట్టిగా నేను చేసే చెబుతున్నా. ఎవరు కడగరు వాటిని. నేను వెళ్ళి పెనాయిల్ వేసి, ఏది మన యాసిడ్ వేసి, క్లీన్ లేకపోతే మొత్తం శుభ్రం చేసి, ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఎప్పుడు చూస్తూ ఉంటా. అప్పుడప్పుడు వాసన పడుతూ ఉంటే నీళ్ళు వేసి కడిగేస్తాను శుభ్రంగా. కొంతమందికి ఇష్టం ఉండదు కడగటానికి బాత్రూమ్లు. ఎవరో చేసింది నేను కడగటం. ఇక్కడే కాదు, నేను ఎక్కడికి వెళ్ళిన బాత్రూమ్కి వెళ్ళాను అనుకోండి, ఎక్కడన్నా ఏదన్నా అపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఎక్కడన్నా కానీ కొన్ని షాపింగ్స్ కానీ శుభ్రంగా ఉండదు. క్లీన్ చేసేస్తాను ముందు నీట్గా. 2-3 బకెట్లు పెట్టి ఆ బాత్రూమ్ అంతా క్లీన్ చేస్తాను. అప్పుడు నేను బాత్రూమ్ చేసి మళ్ళీ క్లీన్ చేసి బయటకు వస్తా. సరే, ఎవరన్నా వాడు, కానీ నాకు అవసరం లేదు.
నేను వాడుకున్నప్పుడు క్లియర్గా ఉండాలి నాకు. అదొక సేవ కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మం, మన ధర్మం, మన ధర్మం అది. దేవుని వాక్యం చెబుతూ ఉంది. రోడ్డుని వెళ్తా ఉన్నప్పుడు ముళ్ళుండి అనుకండి, రాళ్ళు ఉండి, రప్పులు ఉండి అని తీసి పక్కన పడేయమని చెబుతూ ఉంది వాక్యం. ఇంకొకరికి హాని కలగకుండా ఉంటుంది. చూసుకోకుండా వచ్చి ఎవరన్నా తగిలినా పడిపోతారు, దెబ్బలు తగులుతాయి. ఎవరికన్నా కాలేసిన ముళ్ళు మీద ముళ్ళు గుచ్చుకుంటుంది కదా. సో కొన్నిసార్లు బైక్లో స్టాండ్ పక్కకు ఉంటుంది. ఎట్లాగా చూసిన వాళ్ళు గట్టిగా స్టాండ్ స్టాండ్ అని అంటారు కదా. ఎందుకు? పడిపోతారేమో. వాళ్ళు కులమేందో మొత్తం ఏందో వాళ్ళు ఎవరో ఏమో తెలుసా మనకి. చూస్తామంట అవి ధర్మం అది. సో మన ధర్మాలు మనం చెయ్యాలి. హల్లెలూయా. అందుకే యేసుప్రభువు అంటున్నాడు, ధర్మం చేయండి. ఇవ్వటమే కాదు, ధర్మం అంటే ఇవ్వాలి. దాంతోపాటు ఇవి కూడా. మత్తయి సువార్త 23:23 మాథ్యూ చాప్టర్ 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. చాలా మంది కానుకలు ఇస్తారు, దశంభాగాలు ఇస్తారు. ప్రతి దాంట్లో నుండి ప్రతి పంటలో నుండి అంట మొదట పోసిన పనిలో ఆ పనిని యాజకుడికి ఇవ్వాలంట, పాస్టర్ గారికి ఇచ్చేయాలంట. బైబిల్ చెబుతుంది. వాక్యంలో నుండి అవన్నీ ఈరోజు చదివించలే, నాకు తీరిక లేకపోయినా, సమయం లేకపోయినా కొంచెం వివరిస్తున్నా కొన్ని విషయాలు. టైం అయిపోయినా తర్వాత చదివిస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. మళ్ళీ ప్రతి ముద్దలోనంట మొదటి బియ్యం వంట వండేటప్పుడంట ఒక గుప్పిడి తీసి పక్కన పెట్టాలంట. మొదటి ముద్ద ఎవరికి ఇవ్వాలి? యాజకుడికి ఇవ్వాలి, లేవీయుడికి ఇవ్వాలి, పాస్టర్ గారికి ఇవ్వాలి, దేవుని మందిరానికి ఇవ్వాలి. అలాగే మొదటి జీతంలో 10వ భాగం, ప్రతి నెలలో జీతంలో 10వ భాగం అన్ని తీసి దేవుని మందిరానికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి దేవుని మందిరానికి అంటే, నేను చాలా చెప్పాను. ఈ వారం అంతా వస్తాయి అవి. మన యొక్క ఛానల్లో చూడండి, ఈ వారం అంతా అవే వస్తాయి. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా వస్తాయి. ఇంకా ఎందుకు ఇవ్వాలి మందిరానికి అంటే, మందిరంలో సమృద్ధి అయిన ఆహారం ఉన్నట్లుగా మలాకి 3:10 ఉంటుంది. సమృద్ధి అయిన ఆహారం ఉండాలి మందిరంలో కొద ఉండకూడదు. ఎందుకు మందిరానికి ఇవ్వాలంటే, ఈ మందిరం అంట ఈ 10వ భాగాన్ని ఏం చేస్తారంటే లేవీయులకి ఇవ్వాలి. 10వ భాగం అని సంఖ్యాకాండంలోను ద్వితీయోపదేశ కాండంలోనూ ఉంది. లేవీయులకి ఇవ్వాలి. లేవీయులకి ఇస్తే ఆ వాక్యాన్ని నేను మీకు జస్ట్ అంటే ఎక్కువ చెప్పపోయినా కానీ చదివిస్తాను. అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు. సంఖ్యాకాండం 18వ అధ్యాయము 21, 24, అలాగనే 26 వరకు. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20 నుండి 26 వరకు. తర్వాత ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయము 22 నుండి 27 వరకు. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండమే 14వ అధ్యాయం 28, 29. ఈ 3 వాక్యాలు ఏమన్నా 3 దశమ భాగాలు ఉంటాయి ఇక్కడ. 3 దశమ భాగాలు. ఒకటేంటంటే ఇశ్రాయేలు సాధారణంగా మరి 3 దశమ భాగాలు తీయాలి. ఒకటి యాజకునికి ఇవ్వాలి, 2 లేవీయునికి సమర్పించుకోవాలి, 3వది ప్రతి సంవత్సరం లేవీయులకు, పరదేశులకు, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, విధవరాళ్ళకి భోజనం పెట్టాలి. ఇట్లాగా అంటే ఈ మందిరంలోకి వచ్చే కానుకలు కానీ, దశమ భాగాలు కానీ, ఆఫరింగ్స్ కానీ అన్నీ అందరూ పంచుకోవటమే. ఇది అందరూ తినటానికి కానీ, సంతోషించడానికి కానీ, ఆనందించడానికి కానీ, ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకోవటానికి కానీ, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం ఇంకొకళ్ళ అవసరాలు తీర్చటం, ఇంకో సంఘానికి. బైబిల్ గ్రంథంలో అదే అపోజిట్ పౌలు గారు చెబుతా ఉన్నప్పుడు కొరింథీ సంఘం గురించి, మాసిదోనియా సంఘం గురించి, ఫిలిప్పీ సంఘాన్ని గురించి చెబుతూ ఒకరు అవసరతలు ఇంకొకరు తీర్చుకున్నారంట. ఒకరి కష్టాలు ఇంకొకరు పాలు పంచుకున్నారంట. అసలు ఎందుకు మందిరంలో తీసుకురావాలంటే, ఇప్పుడు మన డబ్బంతా తీసుకెళ్ళి ట్యాక్స్ రూపంలో వెళ్తుంది ప్రభుత్వానికి. ఈ ట్యాక్స్ అంతా ఏం చేయాలి?
ఏం చేస్తున్నారు అని నేను అడగట్లేదు, ఏం చెయ్యాలి అసలు రూల్ ప్రకారం. అది పేదలకి, కష్టంలో ఉన్న వారికి, అవసరం ఉన్న సమయాల్లో, ఆ స్థలాల్లో, ఆ ప్రాంతాల్లో, ఆ రాష్ట్రాల్లో, ఆ జిల్లాల్లో, ఆ పల్లెల్లో అది పంచాలి. అందుకే ట్యాక్స్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ ట్యాక్స్ అంతా జీతాలు కానీ ఇంకా నానా రకాలు. ప్రతి జీతగాడు లేకపోతే ప్రతి వర్కరు పనిచేసే ప్రతి వర్కర్ జీతం ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? మన కట్టే ట్యాక్స్ రూపం వల్లనే. ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడుతున్నాం మనం. ఈ డబ్బంతా ఏం చేస్తున్నామంటే అందరికి పంచుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పంచుతుంది స్టేట్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్ ఈ జిల్లాలకి, పల్లెలకి పంచుద్ది. పంచాలి అట్లాగని చేయకపోతే అది ఫ్రాడ్ అయిపోయింది. అందుకే సిబిఐ కేసులు, సిఐడి కేసులు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. లోకల్ వాళ్ళు రాజకీయ శక్తిని, బలాన్ని, పవర్ని ఉపయోగించి తప్పించుకుంటారు. కానీ సెంట్రల్లో నుండి, సిబిఐ నుండి తప్పించుకోలేరు. అందుకే అట్లానే మందిరంలో కూడా ఎందుకు దేవుడు ఇవ్వమని చెబుతున్నాడు అంటే, మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండాలి, ఇది అందరికి పంచబడాలి దేవుని సేవ ద్వారా. హల్లెలూయా. అందరూ పంచుకోవాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, లేని వాడికి ఇవ్వాలి సంఘం. అందుకు మందిరంలోకి చాలా మంది దినాల్లో మందిరానికి ఇవ్వండి, దశభాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు సొంతానికి వాడుకుంటున్నారు. దేవుడు నాకు అట్లా చెప్పలేదు. దేవుడు పంచాలి అని చెప్పాడు, ఇవ్వాలి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం అలాగే చెబుతా ఉంది. కాబట్టి జీసస్ క్రైస్ మినిస్ట్రీస్ గత 30 సంవత్సరాల నుండి సేవ చేస్తా ఉంది. అట్లాగా ఇప్పటి నుండి కాదు, 89 నుండి నేను చేస్తానే ఉన్నాను అట్లాగా. ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేసిందే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిచర్యలోని దేవుడు నన్ను నడిపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం యథార్థంగా చేసే పరిచర్య వర్ధలిపోవచ్చు, విస్తరించకపోవచ్చు అంత తొందరగా, కానీ ఇది గ్రాడ్యువల్గా విస్తరిస్తుంది. హల్లెలూయా. మనం చేసేటువంటి యథార్థమైన సేవ నిదానంగా విస్తరిస్తుంది. ఒక్కోసారి కొంతమంది కనబడకపోవచ్చు, ఒకేసారి కనబడింది అనుకో, అది ఎట్లా కష్టం అవుతుంది, అది కష్టాజితం అవుతుందా? ఒకేసారి లక్షాధికారి, కోటీశ్వరుడు అయిపోయాడు అనుకుందాం. పాస్టర్ కావచ్చు, చర్చి కావచ్చు, బాగా కనబడుతుంది. కొంతమంది ఒకేసారి 90 రోజుల్లో 50 రోజుల్లో చర్చిలు కట్టేస్తారు కోట్ల రూపాయలు పెట్టి. ఎక్కడి నుండి వస్తుంది ఆయన కష్టాజితం? అది పెద్ద పెద్ద మందిరాలు కడతారు. కొంతమంది ఎంతో మందిని ముంచి, ఎంతో మందిని బాధ పెట్టి, విధవరాళ్ళని, తల్లిదండ్రులు లేని వాళ్ళ బంధువుల్ని, స్నేహితుల్ని, రక్త సంబంధుల్ని, ఎంతో మందిని గాయపరిచి బాధలు పెట్టి, అది వాక్యంలో నేను ఇంతకుముందు చెప్పాను మీకు చాలాసార్లు. బాధలు పెట్టి, దుఃఖ పెట్టి, దోచుకొని వర్ధిల్లుతారు కొంతమంది. అది వర్ధిల్లటం అంటారు కాదు, అది వర్ధిల్లటం కాదు. కొంతమందిని యథార్థంగా దేవుడు దీవించవచ్చు, యథార్థంగా వర్ధిల్లవచ్చు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు, యథార్థంగా వర్ధిల్లమాట. కానీ బాధ పెట్టి, దుఃఖ పెట్టి, కష్టపెట్టి వర్ధిల్లుతున్నామని అన్నామనుకోండి, అది వర్ధిల్లటం కాదు, అది బాగుపడటం కాదు. అది దేవునికి విరోధమైంది, దేవునికి వ్యతిరేకమైంది, దేవుని వాక్యానికి విరోధమైంది. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే పిల్లారా, దేవుడి వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22 వచనం చదువుతాం. Deuteronomy chapter 14 verse 22. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును ఆవశ్యకంగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు, నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షారసంలో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువుల్లో గాని, గొర్రె మేకల్లో గాని తొలిచూలును వాటిని తినవలెను. మార్గమున 24 వచనం, మార్గము దీర్ఘముగా ఉన్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకుని స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనాను, ఎద్దుకే ఏమి, గొర్రెకేనేమి, ద్రాక్షారసముకేమి, మద్యమునకేమి, నీవు కోరు దానికి
ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడిని యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీలను సంతోషింపవలెను. లేవీలను విడవకూడదు, నీ మధ్యన వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. లేవీలు విడిచిపెట్టకూడదు అంటే దేవుని సేవకులు, పాస్టర్ని. ఎందుకంటే వాళ్ళు మీకులాగా ఉద్యోగాలు చేయటము, వ్యాపారాలు చేయటం లేదు. దేవుని సేవ చేస్తారు. దేవుని సేవకుడు సేవే చేయాలి. దేవుని సేవకుడు మందిరం పనే చేయాలి. దేవుని సేవకుడు వాక్యమే ప్రకటించాలి. దేవుని సేవకుడు ఆస్తులు సంపాదించుకోవటానికి, దేవుని సేవకుడు ఉద్యోగాలు చేయటానికి అతడు దేవుని సేవకుడు కాదు. అతడు మీకులాగనే. కానీ లేవీలు వాటిని ఏటిని చేయకూడదు. అతడు దేవుని పని చేయాలి. దేవుని పని మీద వచ్చింది, దేవుని సేవ మీద వచ్చింది, దేవుని మందిరంలో వచ్చిన దాన్ని దేవుని మందిరం కొరకు, దేవుని సేవ కొరకే వాడాలి. అవి మందిరంలో తీసుకొచ్చే తినాలి, తినేవి కావచ్చు, ఒకవేళ అవి విడిపించేవి కావచ్చు. వాటిని వెండికి మార్చండి అని దేవుడు వాక్యం చెబుతా ఉంది ఇక్కడ. దాన్ని తీసుకొచ్చి అర్పించండి దేవుని మందిరంలో. అయితే దేవుని మందిరంలో, దేవుని సేవలో ఈ దినాలు అనేకమైన ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఎవరి మందిరంలో వాళ్ళు, ఎవరి ప్రాంతంలో వాళ్ళు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అక్కడ వారి కానుకలు, వారి అర్పణలు, వారి దశంభాగాలు, వారి మొక్కుబళ్ళు, వారు సమర్పించే సమర్పణలు అన్నీ అక్కడే అర్పించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ మందిరంలో ఆహార సమృద్ధిగా ఉండాలి. ఆ సేవకుడు సమృద్ధి కలిగి దేవుని పని చేయాలి. అది దేవుని యొక్క వాక్యము, దేవుడు చెబుతున్నటువంటి మాటలు. సో కాబట్టి పిల్లారా, మనం సమర్పణ విషయంలో వచ్చినప్పుడు ఏదో నేను ఒక మాట మాత్రమే మీతో చెప్పట్లేదు, అనేకమైనటువంటి రీతుల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మన దగ్గర లేని పక్షంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, దేవుని తక్కువైంది ఏది లేదు, దేవుని వల్ల కానిదంటూ ఏది లేదు. అన్నిటినీ దేవుడు ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. సమృద్ధిగా నీకు దేవుడు ఇచ్చినప్పుడు నీవు సమర్పించుకున్న దానిని, దేవుని సేవకు అర్పించుకున్న దానిని నువ్వు వెనకంజ వేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకు సమర్పించిన దాన్ని దేవుని సేవ నిమిత్తము, మందిరం నిమిత్తము వాడాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది పిల్లారా. ఆయన ఆకాశ వాక్యం విప్పుతాను అంటున్నాడు. అప్పుడు మలాకి గ్రంథం 3:10లోను, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8-12లోను మనం చదువుకున్నాం. ఆయన ఆకాశ వాక్యం విప్పుతాడు, పట్టజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. మన జీవితాల్లో తప్పకుండా దేవుడు కుమ్మరిస్తాడు పిల్లారా. దేవుడికి తక్కువైంది ఏది లేదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, సామెతలు 3:9, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారును. పైకి పొర్లుకుంటూ వచ్చిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధిగా ఇస్తాడంట దేవుడు. దేవునికి ఇచ్చినప్పుడు దేవుని మందిరానికి ఎందుకు ఇవ్వాలో కూడా చెప్పాను నేను. దేవుని మందిరానికి ఇచ్చిన దాన్ని ఎట్లాగ వాడాలో కూడా చెప్పాను నేను. అన్ని సేవకుడే తినకూడదు, అన్ని ఏటో కట్టుకోవడానికి, తిరగడానికి, కార్లకి, బిల్డింగ్లకి, ఆటికి వాడకూడదు. దేనికి వాడాలో దానికే వాడాలి. అలాగ వాడుతున్నప్పుడు, అలా చేస్తున్నప్పుడు అది ఆ సంఘానికి, ఆ సేవకునికి, ఆ కుటుంబాలకి, ఆ జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. కొన్ని విత్తనాలు అంటే దేవుడు మనకి తినటానికి ఇస్తాడు, కొన్ని విత్తనాలు నాటడానికి ఇస్తాడు. వ్యవసాయదారుడు అన్ని విత్తనాలు తినేస్తాడా? కొన్ని విత్తనాలు ఏం చేస్తాడు? పక్కన పెడతాడు నాటుకోవటానికి. కొన్ని విత్తనాలు తింటాడు. అవునా కాదా? విత్తనాన్ని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడట విత్తనాన్ని. బైబిల్ గ్రంథం అదే చెబుతా ఉంది మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విత్తనాన్ని దేవుడే ఇస్తాడు మనకి. అద్భుతమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో రీతులుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినం కూడా సమృద్ధిగా దేవుడు మనకిస్తాడు పిల్లారా. ఏది కూడా తక్కువ లేకుండా మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, లేవి
10వ వచనంలో, లేవికాండం 23వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. లెవిటికస్ చాప్టర్ 23 verse 10. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. మొదటి పని ఎవరి దగ్గర తీసుకురావాలంటండి? యాజకుని దగ్గర తీసుకురావాలంట. నిర్గమాకాండం 34:26. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకపెట్టకూడదు. ఓకే, ఆ వాక్యం వేరే వాక్యం అనుకోండి, వేరే సబ్జెక్ట్ అది. ప్రతి దానిని కూడా దేవుని మందిరంలోనికి తీసుకురావాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 6 నుండి 18, అలాగే 14వ అధ్యాయం 22 నుండి 29 వరకు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ మొక్కుబళ్ళు, దహన బలులు కావచ్చు, ప్రథమ ఫలాలు కావచ్చు, ప్రతిష్ఠిత అర్పణలు కావచ్చు, నైవేద్యాలు కావచ్చు, మనం మొక్కుకున్నవన్నీ శ్రేష్టమైన మొక్కుబళ్ళు అన్నీ కూడా దేవుని నివాస స్థలంలోనికి తీసుకురావాలి అని ఉంది. తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలమునకి మీరు తీసుకొని రావలెను అని ఉంది. చివరి వచనంలో 14వ అధ్యాయంలో 12వ అధ్యాయం 11వ వచనంలో. ఓకే, సో దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తామంటే పిల్లరా, ప్రతి దాన్ని కూడా దేవుని మందిరంలో తీసుకురావాలంట. ఏ మందిరంలో తీసుకురావాలండి? దేవుని మందిరంలోనికి. ఎక్కడ పెడితే అక్కడ ఇవ్వద్దు దాన్ని. మీ కష్టాన్ని, మీ ప్రథమ ఫలాల్ని, మీ మొక్కుబడుల్ని ఎవరు పెడితే వాళ్ళకి ఇవ్వద్దు. ఎక్కడ పెడితే అక్కడికి ఇవ్వద్దు, ఎక్కడ పెడితే అక్కడ ఇవ్వద్దు. నీ మందిరంలోనికి, దేవుని మందిరంలోనికి నువ్వు తీసుకుని వచ్చినప్పుడు అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసుకేలు గ్రంథం 44:28 నుండి 30 వరకు. 44వ అధ్యాయం యేసుకేలు గ్రంథం 44:28 నుండి 30 వరకు. వారికి స్వాస్థ్యం ఏదనగా నేనే వారికి స్వాస్థ్యము, ఇశ్రాయేలు వారికి ఎంత మాత్రము స్వాస్థ్యము ఇయ్యకూడదు, నేనే వారికి స్వాస్థ్యం. ఎవరికి? యాజకులకి, పాస్టర్లకి. ఇశ్రాయేలీల స్వాస్థ్యం లేదు వాళ్ళకి. నైవేద్యములను, పాప పరిహారార్థ మాంసమును, అపరాధ పరిహారార్థ మాంసమును వారికి ఆహారమగును. ఇశ్రాయేలీల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీ వారివి. మీ ప్రతిష్ఠిత అర్పణలన్నిటిలోనూ, తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకుని వగును. మీరు పశువులు కావచ్చు, పంట కావచ్చు, మీరు చేసే ఉద్యోగాలు కావచ్చు, అన్నింటిలో కూడా ప్రథమ ఫలాలు అవి యాజకులవి, అవి మీవి కాదు. అది దేవునివి, దేవుని సేవకివాసిని, దేవుని మందిరంలో అర్పించాల్సినవి. సో మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు, మీ కుటుంబాలకు 30వ వచనం చెబుతా ఉంది యేసుకేలు గ్రంథం 44:30. మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలిగినట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇయ్యవలెను. మొదటి ముద్ద ఎవరిది? అది యాజకునిది. అప్పుడే ఆ కుటుంబాలకి, ఆ జీవితాలకి, ఆ జీతానికి, కలిగిన కష్టానికి అన్నిటికీ కూడా ఆశీర్వాదం ఉంటుందంట. హల్లెలూయా. ఈ దినాల్లో చాలా మంది దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పిల్లరా, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రతి విత్తనం దేవుడు ఇస్తూ ఉన్నాడు. విత్తనాలు దేవుని. ఎవరేంటి విత్తనాలు? దేవుని. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చదువుకుంటే దేవుడు విత్తనాన్ని ఇచ్చేయడం ఉంది అక్కడ వాక్యంలో. ప్రతి వృక్షం యొక్క విత్తనం దేవుడు ఇచ్చేవాడు. విత్తనాలు దేవుని. దాన్ని నాటితే దాన్ని ఫలింపజేసేవాడు దేవుడే. హల్లెలూయా. దానికి శరీరాన్ని ఇచ్చేవాడు దేవుడే, దాన్ని ఫలింపజేసేవాడు దేవుడే. మన ప్రతి కష్టార్జితము, ప్రతి జీతము, ప్రతి దానిని వృద్ధి చేసేవాడు దేవుడే. హల్లెలూయా. దేవుడే అని మనం చెప్పుకున్నాం. మొదట చాలా వాక్యాలు మీరు చదివించాను. సో దేవుని ద్వారానే మనం అభివృద్ధి పొందుతున్నాం. కాబట్టి మనం దేవుని మందిరానికి ఇవ్వటం ద్వారా, ఆ మందిరం ద్వారా దేవుని సేవ జరుగుతూ ఉంటుంది, దేవుని పని జరుగుతూ ఉంటుంది. అనేకమైన ప్రాంతాలకు వాక్యం ప్రకటించబడుతుంది. వాక్యంతో పాటు వారి అవసరాలు కూడా తీర్చబడుతూ ఉంటాయి. అదే చెబుతా ఉంది అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం చివరి వచనాల్లో. సంఘానికి ఇస్తేనంట, సంఘం అంట ప్రతి వారి అవసరాలు తీర్చుకుంటూ వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఒక కుటుంబం లాగా, ఒక కుటుంబం ఎలాగా పిల్లలకి, మగ పిల్లలు, ఆడపిల్లలకి ఎలాగ అవసరాలు తీర్చుకుంటూ వెళ్తుందో
అలాగా కుటుంబాన్ని అంతటికి ఒక ఫ్యామిలీ లాగా దేవుని సంఘం. హల్లెలూయా. దేవుని సంఘాన్ని మనం గణపరచాలి పిల్లారా, గౌరవించాలి, ప్రేమించాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణే ప్రేమించాలంట. మనం దేవుణ్ణి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి. ఎందుకు? ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో దేవుడు సంఘాన్ని ప్రేమించి ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. రక్తాన్ని కార్చాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు చెబుతా ఉన్నాయి, దేవుడు తన సొంత రక్తంతో మనల్ని కొన్నాడు. మన సొత్తు కాదంట, మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారం అంట. హల్లెలూయా. విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన రక్తం చేత మనల్ని విమోచించుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు కలిగింది ఏదైనా దేవునికి అర్పిస్తే దేవుడు దీవిస్తాడు. అర్పించడం అంటే అంతా ఇవ్వమని కాదు. అర్పించటువంటి మన మనస్సు, మన హృదయం, మన జీవితాన్ని అన్ని దేవుడిచ్చినాయి మనకి. మన ద్వారా సంపాదించుకున్న ఏమీ లేవు. ఈ భూమి, భూమిలో సమస్తం, సముద్రం, దాంట్లోని సమస్తం, ఆకాశం, మహాకాశం, వాటిలోని సమస్తం ఎవరిచ్చినవి? అన్ని దేవుడిచ్చినవి. నేను చెప్పాను కదా, గాలిలో ఎగిరేది కానీ, రోడ్డు మీద నడిచేది కానీ, మనం తరించుకునే తినేయి. మనం ఎంత తింటున్నా కానీ ఈ భూమి తరిగిపోతుందా? ఎంత సమృద్ధికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అన్ని దేవుడు ఇచ్చినవి. మనందరం లేచి నిలబడదాం, దేవుని స్తుతించుదాం, దేవుని ఆరాధించుదాం, పరిశుద్ధాత్మ సన్నిధిని మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. దేవుని యొక్క మందిరానికి, దేవుని సన్నిధికి మనం ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇద్దాం పిల్లరా. మందిరాన్ని ప్రేమించాలి. భక్తుడు అంటున్నాడు, మందిరాన్ని ప్రేమిస్తానంటున్నాడు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తానంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు అంటున్నాడు, దేవుని మందిరం కొరకు, దేవుని ఇంటి కొరకు ఉన్నటువంటి ఆశ ఆయన భక్షిస్తూ ఉంది. హల్లెలూయా. తృష్ణ, మందిరం నిమిత్తము వాంచి ఉండాలి పిల్లలు, ఆశ ఉండాలి. దేవుని సేవ నిమిత్తము, దేవుని యొక్క మందిరం నిమిత్తము, దేవుని పని నిమిత్తము, దేవుని కొరకు ఎప్పుడైతే మనకి తృష్ణ, వాంఛ, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇలాంటి మనలో పనిచేస్తూ ఉంటాయో అప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ సన్నిధి, అభిషేకం మన జీవితాల్ని దర్శించినట్లుగా, మన హృదయాలు దర్శించినట్లుగా, మన అంతరంగాల్లో అద్భుతం జరిగించినట్లుగా, మన కష్టాజితాన్ని దీవించినట్లుగా, మన చేతుల కష్టాజితం దీవించబడును గాక, యేసు నామములో దీవించబడును గాక. ఎంతో మంది పేదలుగా ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, రోదనలో ఉన్నారు. అట్టి వారు దీవించబడుదురు గాక, యేసు నామములో ఆశీర్వదించబడుదురు గాక. వారిని ఆశీర్వదించడానికి మన గుప్పిలు ఇప్పుదుము గాక. మన కష్టాజితం దీవించబడినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందుము గాక. దేవుని మార్గములో నడుచుకుందుము గాక. దేవునికి ఇష్టలుగా మనం జీవించుదుము గాక. దేవుడు మనం వర్ధిల్లింప చేయను గాక. దేవుడు మనల్ని విస్తరింప చేయను గాక. దేవుడు మనం ఫలింప చేయను గాక. దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అధికమైన ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. పరిశుద్ధాత్మ సన్నిధి, అభిషేకం మనల్ని నింపును గాక. అగ్ని మనల్ని నింపును గాక. దేవుని వాతావరణం మనలో పనిచేయను గాక. లెట్ ద వెదర్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో విడుదల చేసుకుంటున్నాము తండ్రి. విడుదల చేసుకుంటున్న దేవుని వాతావరణాన్ని, దేవుని అభిషేకాన్ని, దేవుని సన్నిధిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని శక్తిని విడుదల చేసుకుంటున్నాం ప్రభువా. మా మందిరంలోనికి విడుదల చేసుకుంటున్నాం. మా హృదయాల్లోనికి, మా జీవితాల్లోనికి, మా కుటుంబాల్లోనికి, మా కష్టాజితంలోనికి, మా చేతుల కార్యాల్లోనికి, మా భూ ఫలాల్లోనికి, మా యొక్క ఉద్యోగాల్లోనికి, మా వ్యాపారాల్లోనికి నీ ఆశీర్వాదాన్ని, నీ సామర్థ్యతను, నీ శక్తిని, నీ బలాన్ని, నీ అభిషేకాన్ని యేసు నామములో విడుదల చేసుకుంటున్నాము తండ్రి. యేసు నామములో, క్రీస్తు యేసు మహిమలో మా ప్రతి అవసరము తీర్చబడును గాక. అవసరాలన్నీ తీర్చబడును గాక. అక్కర్లన్నీ తీర్చబడును గాక. ఏది తక్కువ కాకుండాను గాక. లోపము ఉండకుండాను గాక. లోటు లేకుండాను గాక. యేసయ్య నామములో అద్భుతాలు జరుగును గాక. గొప్ప కార్యాలు జరుగును గాక. శక్తివంతమైన కార్యాలు జరుగును గాక. మహిమగల కార్యాలు జరుగును గాక. మహోన్నతమైన కార్యాలు జరుగును గాక. ఉన్నతమైన కార్యాలు జరుగును గాక. మా మందిరములో ఆహారం తక్కువ ఉండకుండాను గాక. మా ఇంటిలో ఆహారం తక్కువ ఉండకుండాను గాక. మా దేశంలో ఆహారం తక్కువ ఉండకుండాను గాక. పేదలు ఉండకుందురు గాక. పేదల
అవసరాలన్నీ తీర్చబడును గాక, పేదల కష్టాలని తీర్చబడును గాక, లేని వారికి ఇవ్వటానికి మాకు శక్తి సామర్థ్యము అనుగ్రహించబడును గాక. దేవుడు మమ్మల్ని దీవించును గాక, మమ్మల్ని ఆశీర్వదించును గాక, మమ్మల్ని బలపరచును గాక, సమృద్ధి మాకిచ్చును గాక, తక్కువ లేకుండాను గాక, పదవ లేకుండాను గాక, కొరత లేకుండాను గాక, ఏది కూడా నష్టము కాకుండాను గాక, లాభము కలుగును గాక, మేలు జరుగును గాక, మంచి జరుగును గాక, సమృద్ధి కలుగును గాక, ఓ అధికమైన ఆశీర్వాదములు కుమ్మరించబడును గాక. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు యేసు నామములో కుమ్మరించబడును గాక. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. నీకే వందనాలు ప్రభువా. ఈ సమయం కొరకు వందనాలు నాయన, ఈ దినం కొరకు వందనాలు, నాతో మాట్లాడినందుకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు, మా హృదయాలతో మాట్లాడినందుకు వందనాలు, మా అంతరంగాలతో మాట్లాడినందుకు వందనాలు. నీ పని చేయటానికి, నీ సేవ చేయటానికి, నీ పరిచర్య జరిగించటానికి మమ్మల్ని బలపరచండి దేవా. మందిరాన్ని ప్రేమించటానికి, మందిర పనులలో ప్రభువా చురుకుగా ఉండటానికి, నీ పనిలో ప్రభువా, నీ మందిరములో నాయన అధికమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మేము కలిగి ప్రభువా మందిరానికి కావలసినవన్నీ సమకూర్చుకోవటానికి మమ్మల్ని దీవించండి ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. కృపతో నింపండి దేవా, సమృద్ధితో నింపండి ప్రభువా. అధికమైన ఆశీర్వాదాలు ఆత్మ సంబంధంగా, దేహపరంగా నాయన ప్రాణానికి కావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా కుమ్మరించబడును గాక. మా దేశము దీవించబడును గాక, మా రాష్ట్రాలు దీవించబడును గాక, మా జిల్లాలు దీవించబడును గాక, మా పల్లెలు దీవించబడును గాక, మా స్నేహితులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధులు, ఆయా దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ దీవించబడుదురు గాక. అమెరికా దేశంలో వరదల చేత ప్రభువా, మంచు తుఫాను చేత నాయన భయంకరంగా ఉంది ప్రభువా. ఆ ప్రాంతాల్లో తండ్రి ఉన్న ప్రతి ఒక్కరూ దీవించబడుదురు గాక. అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాలలో, అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి నాయన వాతావరణంలో మార్పుల ద్వారా కలుగుతున్నటువంటి ప్రభువా నష్టాలు, దుఃఖము, బాధ, వ్యాకులము నుండి ప్రజలు ఉపశమనం పొందుదురుగాక, దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. మా దేశములో ప్రభువా ఆరోగ్యవంతమైనటువంటి, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైనటువంటి నాయన గొప్ప పంటలు పండునుగాక, నాయన గొప్ప వ్యాపారము జరుగునుగాక, గొప్ప అభివృద్ధి కలిగి ఉందుముగాక. నాయన దేశము వర్ధిల్లును గాక, మా ప్రాంతాలు వర్ధిల్లును గాక, మా మందిరాలు వర్ధిల్లును గాక, పరిచర్య విస్తరించును గాక. నశిస్తున్న ఆత్మల కొరకు ప్రభువా నాయన సువార్త ప్రకటించడానికి సంఘాలు నడుము బిగించును గాక. అనేకులు ప్రభువా ఆర్థిక పరమైన దీవెనలు పొందిన వారై ప్రభువా, ఆత్మపరమైన దీవెనలు పొందిన వారై, దేహపరమైన దీవెనలు పొందిన వారై అనేకులకు తమ ఆశీర్వాదాల పాలి భాగస్తులు అవుదురు గాక. హల్లెలూయా. అట్టి దీవులతో నింపండి దేవా, ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా, సమృద్ధితో నింపండి దేవా. మహిమ ఘనత నీవే పొందమని ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూర్చున్నాం. లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. విన్న ప్రతి మాట మీ గుండె లోతుల్లో, మీ మందిరాల్లో, మీ యొక్క పరిచర్యలో, మీరు చేస్తున్నటువంటి పనిలో, మీ ఉద్యోగాలన్నిటిలో కూడా సమృద్ధిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మన కుటుంబాలకు సదాకాలము తోడేవుడి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ విల్ మల్టిప్లై యువర్ హ్యాండ్ వర్క్ and all the blessings what you have received in Jesus' name. God bless you all. Praise the Lord. Have a good day and good day and good day. Praise the Lord. Amen.